హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇప్పుడు చేయండి. రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అయిపోతారు. గంట సింబల్ని టచ్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకే ముందు వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అద్భుత తాండ్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్భుత కథలు. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవి కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. అయితే ఒకరోజు వేటగాడు వేట కోసమని ఒక మైదానం చూసుకొని వల వేసి దాని మీద నూకలు జల్లి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని నక్కి నక్కి చూస్తున్నాడు. అయితే అదే సమయంలో ఆకాశంలో పావురాల గుంపు ఎగురుకుంటూ వస్తుంది. దానికి లీడర్గా చిత్రాంగుడు ఉన్నాడు. ఆ పావురాల గుంపు ఎంతో హాయిగా లా 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 అని పాటలు పాడుకుంటూ హ్యాపీగా వెళ్తున్నారు. ఆ గుంపులో పెద్ద వయసు గల పావురం, మిత్రమా చిత్రంగా, మన గుంపులో అందరికీ ఆకలిగా ఉంది. మనం ఎక్కడైనా ఆగి ఆహారం తిని దాని తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోదాం అని అంది. ఇంతలో ఆ గుంపులో ఒక పావురం, అదిగో మిత్రమా, అటు చూడండి, అక్కడేవో నూకలున్నట్టున్నాయే, భలే భలే, వెళ్ళి తిందాం పదండి అని అంది. ఇంతలో చిత్రాంగుడు, ఆగండి, అలా వెళ్ళవద్దు, ఈ అడవిలో నూకలేంటి, చిత్రంగా ఉందే, ఇది ఎవరో వేటగాడు పన్నిన పన్నాగంలా ఉంది. వద్దు వద్దు ఫ్రెండ్స్, మనం అక్కడికి వెళ్తే చిక్కుల్లో పడతాం, పెద్ద ప్రమాదం కూడా రావచ్చు అని అంది. కానీ ఆ గుంపులో ఉన్న చాలామంది వినలేదు. ప్రమాదం లేదు, గిమాదం లేదు, ఆ అడవిలో నూకలుండడం మన అదృష్టం, పదండి వెళ్ళి తిందామంటూ నూకల వైపుగా వెళ్ళాయి. ఆకలితో ఉండడం వల్ల ఆ నూకలను ఆపగా మామని తింటున్నాయి. అటు ఇటు ఎగురుతూ తినడం వల్ల ఆ నూకల కిందున్న వల వాటి కాళ్ళకి చుట్టుకోవడం మొదలైంది. కొద్దిసేపటికి ఆ పావురాల గుంపు ఎగురలేకపోవడం గమనించాయి. అందరూ ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిసి, ఇప్పుడు ఎలా, అందరూ ప్రమాదంలో చిక్కుకున్నాం, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు అంటూ ఏడవడం స్టార్ట్ చేశాయి. ఆ ఏడుపు శబ్దం విన్న వేటగాడు, నాకు వేట దొరికింది అంటూ ఆ పక్షుల వైపుగా రావడం మొదలుపెట్టాడు. వేటగాడు వస్తున్నాడు, ఏడుస్తున్నాయి, వేటగాడు వస్తున్నాడు, ఏడుస్తున్నాయి, వేటగాడు వస్తున్నాడు, ఏడుస్తున్నాయి. ఇది గమనించిన చిత్రాంగుడు, ఫ్రెండ్స్, ఇప్పుడు ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఏమీ లాభం లేదు, ఏదో ఒకటి ఆలోచించాలి. మనం అందరం ఒకేసారి వలతో సహా ఆకాశం పైకి ఎగురుదాం అంటూ అందరూ ఒకేసారి ఎగిరారు. దానిని చూసిన వేటగాడు పావురాల తెలివికి, వాటి ఐకమత్యానికి నోరు వెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పావురాల గుంపు, అమ్మయ్య, మనం బతికిపోయాం, కానీ ఇంకా మన కాళ్ళకి వల చిక్కుకొనే ఉంది. మిత్రమా చిత్రంగా, మనము ఈ వల నుంచి విడిపించాలంటే నువ్వే ఏదో ఒకటి చేయాలి మిత్రమా అని వేడుకుంది. దానికి చిత్రాంగుడు, భయపడకండి ఫ్రెండ్స్, ఇదే మార్గంలో వెళ్తే నా మిత్రుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే మనకేదైనా సహాయం చేస్తాడు, పదండి అటువైపు అని అటువైపు ఎగురుకుంటూ వెళ్ళారు. అతని మాట ప్రకారమే అందరూ ఎలుక నివాసానికి వెళ్ళి వాలి, మిత్రమా హిరణ్యక, మేము ఆపదలో ఉన్నాం, మాకేదైనా సహాయం చేయగలవా అని పిలిచింది. ఆ పిలుపు విన్న ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, ఎవరు? అయ్యో చిత్రంగా, మీరా? అయ్యో ఎంత ఆపదలో ఉన్నారు అని కాలుకున్న వలను అని కొరికి అందరినీ విడిపించేసింది. ఆపద నుంచి బయటపడ్డ చిత్రాంగుడు తన ఫ్రెండ్స్ హిరణ్యకుడికి థ్యాంక్స్ చెప్పి తుర్రున ఎగిరిపోయాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే, ఆపదలో కష్టాలలో ఉన్నప్పుడు కృంగిపోయి డీలా పడితే మనకి ఇంకెక్కువ కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఏదో ఒక దారి ఉండనే ఉంటుంది. మరి ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్, మీ అద్భుత తాండ్ర. బాయ్.